హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి పిల్లలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఉండి ఇంకా మిరపకాయల బజ్జీలు చేయి మమ్మీ అంటే ఇక చేస్తాం అయితే స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం మనకి చల్లగా కనబడేటప్పటికి ఏదోటి స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని నేహాకి రైతు మార్కెట్కి పంపించి బజ్జీ మిరపకాయలు తీసుకురామంటే కూర మిరపకాయలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో. సరే బజ్జీ మిరపకాయలు వేసుకుందాం అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఆపేయాలని చెప్పేసి ఆటలతోని ఇక స్టార్ట్ చేశాను. ఒక 100 గ్రాములు శనగపిండిని కొంచెం డీప్ పిండి వేసి కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసాను. వేసి కొంచెం కారం కూడా వేసి కలిపేసాను అనమాట. కలిపేసి దాంట్లో అయితే కొంచెం వాము సాల్ట్ వేసి మిరపకాయ పొట్టల్లో నింపేసి ఇలా మనకు సరిపడంత ఆయిల్ వేసేసుకుని కొంచెం జారుగా అనిపించినట్టు అయింది నాకు, ఎందుకంటే తోకలు వస్తున్నాయి. అయినా సరే వేసాను అనమాట. అవి మనం ఎన్ని తిన్నా ఏం చేస్తున్నా సరే పచ్చిమిరకాయ బజ్జీలు అంటేనే ప్రాణం లెగిసి వచ్చినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి అలా ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి. మిరపకాయల బజ్జీలు వేగుతుంటే భలే వాసన వస్తుంది. ఈలోపేమో మా పిల్లలు ఇదిగోండి ఉల్లిపాయలు నిమ్మకాయ కట్ చేశారు. దాంట్లో కొంచెం సాల్ట్ను కొంచెం కారం కలిపేసుకుని బజ్జీల్లో స్టఫింగ్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో పల్లీలు కూడా వేయించే టైం కూడా ఇవ్వాలి. ఇటు ఏపుతున్నానో అటు తీసుకుని తినేస్తున్నారు ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే చాలేదని చెప్పేసి మళ్ళీ కట్ చేసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి, ఎందుకంటే ఒక్కొక్కరు గెటప్లు నైటీల మీద ఉన్నాయి. అందుకని ఎవరి ఫేస్లో అయితే చూపించట్లేదు. ఇలా నిమ్మకాయ పిండుకుని అలా తింటుంటే అబ్బా ప్రాణం ఎక్కడికో పోతుంది ఫ్రెండ్స్. ఈ బజ్జీలు తినాలంటే వానాకాలం ఎండాకాలం చలికాలం అవసరంలా మనకి ఎప్పుడైనా సరే తినాలనిపిస్తుంది. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి.